సిలువలో ప్రభువారు పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూస్తాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు చాలా శ్రమలు ఆ సిలువలో అనుభవిస్తూ రక్తాన్ని చిందిస్తూ ప్రపంచ మానవాళి యొక్క శ్రేయస్సు కోసం తాను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎదురుగా ఉన్నటువంటి తల్లిని మరువలేకపోయాడు. ఆ తల్లి యొక్క శ్రమలకు స్పందించకుండా ఉండలేకపోయాడు. యేసు ప్రభువారి లోకానికి వచ్చింది సాటి మనిషిని ప్రేమించటానికి, కరుణించటానికి, దయ చూపించటానికి, కృప చూపించటానికి, కృపామయుడిగా, కరుణామూర్తిగా, దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. సాటి వ్యక్తిని ప్రేమించకపోతే, సాటి వ్యక్తి శ్రమలలో కష్టాలలో స్పందించకపోతే ఆ వ్యక్తి జీవితానికి కూడా అర్థము ఏమీ ఉండదు. యేసు ప్రభువారి లోకానికి వచ్చి తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి క్రమంలో సాటి వ్యక్తి తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మరిచిపోకుండా ఆయన తన తల్లి యొక్క శ్రమలలో, తల్లి యొక్క ఒంటరితనములో తల్లిని ఆదరించాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తల్లిని ఆదరిస్తూ తల్లి యొక్క బాధ్యతను తను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకి యేసు ప్రభువారు అందజేస్తూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ యేసు ప్రభువారు స్పందించేటువంటి విధానము చాలా గొప్పది. సాటి వ్యక్తి కష్టాలలో ఉన్నప్పుడు కఠిన హృదయులు కొంతమంది ఉంటారు. వారు పట్టించుకోరు. వారు తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు తల్లి అయినటువంటి మరియ అక్కడ విలపిస్తూ ఉండటం చూస్తూ కన్నీరు కారుస్తూ ఉండగా స్పందించకుండా ఉండలేకపోయాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ ఉండగా ఆ మండు టెండలో యేసు ప్రభువారు చివరిగా 12 గంటల లోపు పలికినటువంటి, అనగా పగలు వెలుగు ఉన్నప్పుడు పలికినటువంటి మాట ఈ యొక్క మూడవ మాట. ఇక్కడ ప్రభువారు సిలువ ముందు సుమారుగా 4 మహిళలు, అలాగే శిష్యుడైనటువంటి యోహాను కూడా ఉన్నాడు. మహిళలు ఎవరు అనంటే మగ్దలేనే మరియ, సలోమి, అలాగే క్లోపా భార్య అయినటువంటి మరియ, తల్లి అయినటువంటి మరియ, అలాగే యేసు ప్రభువారు అమితంగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను. ఈ వ్యక్తులు యేసు ప్రభువారి యొక్క సిలువ ముందు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే తల్లి గుండెల్లోనికి గుణపాలు దించబడినటువంటి సందర్భం. చిన్ననాడు నుంచి ఎంతో మురిపంగా పెంచుకున్నటువంటి యేసు ప్రభువారు, చిన్ననాటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి ప్రభువారు, కంటికి రెప్పలా పెంచుకున్నటువంటి ప్రభువారిని, యేసు ప్రభువారిని ఎంతగానో ప్రేమించినటువంటి తల్లి కళ్ళ ఎదుటే ప్రభువారు నాగటి చాలవలే దున్నబడుతూ ఉండగా, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడుతూ ఉండగా ఏ తల్లికైనా కానీ ఎంతటి రోదన ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. కడుపున పుట్టినటువంటి బిడ్డ కళ్ళ ఎదురు అల్లాడిపోతూ ఉంటే ఏ తల్లి అయినా సహించగలదా? చూసి ఊరుకోగలదా? ఏ తల్లి అయినా కానీ ఆ యొక్క దృశ్యాన్ని ఊహించుకోగలదా? కానీ తల్లి అయినటువంటి మరియకు ఏ తల్లికి రాకూడనటువంటి కష్టం వచ్చిందండి. ఏ తల్లి కూడా పడరానటువంటి పాట్లు ఇక్కడ తల్లి అయినటువంటి మరియ పడుతూ, కుమారుడైనటువంటి యేసు ప్రభువారు అక్కడ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎంత ప్రేమమూర్తి అనంటే తాను పడుతున్నటువంటి కష్టాలు అక్కడ ఆయనకి గుర్తు రావడం లేదు. తన పక్కలో బల్లెపు పోటు పొడిచారని గుర్తు రావట్లేదు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిందని గుర్తు రావట్లేదు. శరీరం అంతా కూడా కొరడాలతో చెల్లుమని కొట్టబడుతూ ఉంది, ఆ విషయం గుర్తు రావట్లేదు. కాళ్ళల్లో చేతిలో మేకులు గొచ్చబడ్డాయి, ఆ విషయం గుర్తు రావట్లేదు. ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి నా శ్రమలు తర్వాత సంగతి, నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలు తర్వాత సంగతి, కానీ నన్ను పెంచి పోషించినటువంటి నా తల్లి అయినటువంటి మరియని ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆయన కష్టాలని కూడా పక్కన పెట్టి తల్లి అయినటువంటి మరియను గురించి యేసు ప్రభువారు ఆలోచన చేసి ఇక్కడ ఆయన స్పందించినటువంటి విధానం మనం చూడగలం. చాలామంది ఈ లోకంలో చారిటబుల్ యాక్టివిటీస్ లేకపోతే
మంచి ట్రస్ట్స్ పెట్టుకొని ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల కష్టాలను తీర్చేటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పబడ్డాయి. వారిని అభినందించాల్సింది. ఎందుకంటే సాటి వ్యక్తి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వారు చూస్తూ ఊరుకోలేరు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన యొక్క కరుణని ప్రపంచానికి తెలియజేస్తూ తల్లిని ఏ విధంగా ఆదరిస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి. ఈ మాటలో 3 విషయాలను మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఇక్కడ అమ్మ అనేటువంటి పిలుపులో ఒక ఆదరణ కనిపిస్తూ ఉంది. శిష్యుడైనటువంటి యోహానులో ఉన్నటువంటి మంచి సుగుణాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శిష్యుడైనటువంటి యోహానులో ఉన్నటువంటి బాధ్యతను కూడా మనం చూడగలం. ఇక్కడ 19వ అధ్యాయము అక్కడ 26వ వచనంలో మనం చూస్తే, యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా అని సంబోధించాడు. చూచాడు ప్రభువారు. ఆయన నీ కష్టాలను శ్రమలను ఆయన చూచువాడు. నీ ఇబ్బందులకి ఆయన స్పందించేవాడు. నీ కష్టాలలో ఆయన ఆదరణ అనుగ్రహించేవాడు మన ప్రభు అయిన యేసు ప్రభువారు. నీవు కష్టాలు పడుతుంటే, నీవు శ్రమలు పడుతూ ఉంటే ఆయన చూసి చూడకుండా నాకెందుకులే అని అనుకోడు. కానీ నిన్ను ఆదరించటానికే, నిన్ను బలపరచటానికే, నిన్ను ధైర్యపరచటానికే, నీ కన్నీరు తుడవటానికే, నీ ఒంటరితనం నుంచి బయటికి తీసుకొని రావటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ తల్లి అయినటువంటి మరియ ఇప్పుడు ఒంటరిది కాబోతుందండి. ఆమె ఒంటరిది అయిపోతూ ఉంది. ఎందుకోసమనంటే ఇప్పటి వరకు ఆమెకు తోడుగా ప్రభువారు ఉండేవారు. ప్రభువారు బయట పరిచర్యకు వెళ్ళినప్పటికీ కూడా తల్లి అయినటువంటి మరియకు ఒక ధైర్యం ఏంటి అనంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నారు కదా, నన్ను చూసుకుంటాడు కదా, నా బాగోగులు పట్టించుకుంటాడు కదా, నాకు ఆయన ఉన్నాడు కదా అనేటువంటి ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే మరియా గారికి అప్పటికే యోసేపు మరణించాడు. తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచింది. బహుశా యేసు ప్రభు వారు తర్వాత సుమారుగా 5గురు జన్మించినప్పటికీ కూడా వారు కూడా ప్రభు వారిని తృణీకరించారు. వారు కూడా యేసు ప్రభు వారి యొక్క బోధలను పక్కన పెట్టారు. కానీ యేసు ప్రభు వారి మీద తల్లి అయినటువంటి మరియకు ఉన్నటువంటి మమకారము చాలా గొప్పది. ఇక్కడ సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడా యేసు ప్రభు వారు అమ్మా అని సంబోధించడం ఎంత గొప్పగా ఉంది. ఆయన మహిళా మనులకు ఇచ్చేటువంటి గౌరవం ఎంత గొప్పగా ఉంది. స్త్రీమూర్తులకి, మాతృమూర్తులకి యేసు ప్రభువారు ఎంతగా గౌరవప్రదముగా ఆయన పిలుస్తున్నాడో, ఆయన సంబోధిస్తున్నాడో, ఆయన పలకరిస్తున్నాడో, ఆయన కష్టాలలో స్పందించే విధానం ఎలా ఉందో ఒకసారి గమనించాలి. అమ్మా అనేటువంటి పిలుపులోనే ఒక గొప్ప ఆప్యాయత దాగి ఉంది, ఆదరణ దాగి ఉంది, అనుబంధము దాగి ఉంది. ఆత్మీయ అనుబంధము అమ్మా అనేటువంటి పదములో దాగి ఉందండి. అమ్మా అనేటువంటి పదము మన తల్లి దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఆమె చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తం చేస్తుంది. నా కుమారుడు వచ్చి అమ్మా అని పిలిచాడు అని చెప్పి ఎంతగా ఆనందపడుతుందో, ఉబ్బి తబ్బిబ్బవుతుందో. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అమ్మా అని సంబోధించాడు. ఆ మాటలో ఉన్నటువంటి అనురాగము, ఆత్మీయ తత్వము ఈ లోకంలో బహుశా ఏ మాటలో కూడా ఉండదేమోనండి. అమ్మా అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఒక కరుణ, ఆర్ద్రత, ఒక హృదయ అనుబంధము ఎంత స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుందో మనం చూస్తాం. యేసు ప్రభు వారు తన తల్లిని అమ్మా అని సంబోధిస్తూ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. నిజంగా యేసు ప్రభు వారు ఇక్కడ తన తల్లితో కుమారుడు ఇదిగో అనగా బహుశా రేపటి నుంచి నేను నీ దగ్గర ఉండకపోవచ్చు, నీతో సంభాషించకపోవచ్చు, నీతో గడపకపోవచ్చు, నీ ఇంటికి నేను రాకపోవచ్చు. ఇదిగో నా బాధ్యతను నా ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. అనగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీని ఆయన నెరవేర్చాడు. అలాగే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనగా తన కుటుంబము పట్ల తాను కలిగి ఉన్నటువంటి బాధ్యతను ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. అనగా యేసు ప్రభు వారు 100% మనిషి, 100% దేవుడు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి పరలోకమందున్నటువంటి తండ్రే నా నిజమైనటువంటి తండ్రి అని ఎన్నోసార్లు చెప్పాడు. అలాగే ఈ లోకంలో ఆయన జీవిస్తున్నాడు గనక ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలకి, కుటుంబ సంబంధాలకి, బంధుత్వాలకి కూడా ఆయన విలువనిస్తూ యేసు ప్రభు వారు
తల్లి అయినటువంటి మరియను చూసుకోవాల్సినటువంటి బాధ్యతను విస్మరించకుండా ఆ బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించడంలో దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి అనంటే ఆయన తన బాధ్యతలను విస్మరించలేదు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలను విస్మరించలేదు. తన కుటుంబ బాధ్యతలను కూడా ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. తల్లి అయినటువంటి మరియ ఒంటరిదైపోతూ ఉంది. రేపటి నుంచి యేసు ప్రభువారు తల్లి అయినటువంటి మరియతో ఉండుండకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రభువారు తన బాధ్యతను సంపూర్ణంగా ఎలా నిర్వర్తిస్తున్నాడో మనం చూస్తాం. ఈ లోకంలో నీకు నాకు కూడా దేవుడిచ్చినటువంటి బహుమానాలు, దేవుడిచ్చినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించటం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, నీవు దీర్ఘాయుష్వంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి అనేటువంటి మాట అక్కడ దేవుడు మోషేకి 10 ఆజ్ఞలలో తెలియజేశాడు. అనగా నీవు దీర్ఘాయుష్వంతుడు కావాలి అనంటే, ఈ లోకంలో నీవు వర్ధిల్లాలి అంటే నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి. చాలాసార్లు ఈ రోజుల్లో తల్లికి తండ్రికి ఎదురు తిరిగి మాట్లాడేవారు, తల్లిదండ్రులని లెక్క చేయనటువంటి వారు, తల్లిదండ్రుల యొక్క మాటలని పట్టించుకోనటువంటి వారు కుమారులు కుమార్తెలు ఎంతమంది లేరండి. ఇది చేయరా అని చెప్పి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పారు అని అంటే నీ శ్రేయస్సు కోసం, నీ మంచి కోసం, నీ బాగు కోసం వారు చెప్తారే కానీ చాలాసార్లు నాకెందుకులే అని చెప్పి తల్లిదండ్రులను విస్మరించి వారిని పట్టించుకోకుండా వారికి దుఃఖాన్ని కలిగిస్తూ వారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి ఎంతమంది యవనస్తులు ఈ లోకంలో లేరు. కానీ ఇక్కడ ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు, నీ తల్లిదండ్రులను నీవు గౌరవించాలి. నీ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను నువ్వు విస్మరించడానికి వీల్లేదు. వారు ముదిమి వయసు వచ్చిందని, వారికి ముసలితనం వచ్చేసిందని చెప్పి, వారికి వయసు అయిపోయింది, ఇక నాకు వారితో ఏ పని అని చెప్పి వారిని పక్కన పెట్టేసి వారిని పట్టించుకోకుండా హేళనగా మాట్లాడుతూ వారిని చిన్న చూపు చూస్తూ వారిని వృద్ధాశ్రమాల్లోకి, ఓల్డేజ్ హోమ్స్లోకి నెట్టివేస్తూ లేకపోతే ఇంటి బయటికి నెట్టివేస్తూ చాలాసార్లు కుమారులు కుమార్తెలు తమ బాధ్యతలను విస్మరించి ఎన్నిసార్లు తమ తల్లిదండ్రులకి చేటు కలిగిస్తున్నటువంటి యవనస్తులు ఎంతమంది కనిపించడం లేదు. ఎందుకోసమోనంటే మా ఉద్యోగానికి అడ్డం వస్తున్నారు, మా పిల్లలని సరిగ్గా చూసుకోవట్లేదు, మాకు వండి పెట్టట్లేదు. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులని నీవు చూసుకోవాలి తప్ప తల్లిదండ్రులు నిన్ను చూసుకోవటం కాదు. నీ తల్లి నీ తండ్రి నీవు పుట్టిన తర్వాత నీకు ఎంతగా కష్టపడి శ్రమించి ఒళ్ళు వంచి హోనం చేసుకొని నిన్ను పోషించారో నీకు తెలుసా? వారు నీకు అన్నం పెట్టడం కోసం వారు 2 పూటల అన్నం తిని 1 పూట పస్తులుండి నీకు అన్నం పెట్టి నిన్ను పోషించారు. ఒకసారి గుర్తు చేసుకో. డబ్బులు లేకపోయినా అక్కడ ఇక్కడ తిరిగి డబ్బులు తీసుకుని వచ్చి నీకు స్కూల్ ఫీజులు కట్టి నిన్ను చదివించారు. ఒకసారి గుర్తు చేసుకో. ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పడి నీవు ఉన్నత స్థానంలోనికి రావాలి అని చెప్పి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులు లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే వారు తల్లిదండ్రులు మాత్రమే. వారిని నువ్వు నిర్లక్ష్యం చేసేది. నాకు ఫ్రెండ్స్ కావాలి అని చెప్పి అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క మాటలను లెక్క చేయనటువంటి ప్రియ తమ్ముడు, ప్రియ సోదరి, సోదరుడా, నీకు తల్లిదండ్రులకు నీవు ఇవ్వాల్సినంత గౌరవము ఇవ్వడం లేదేమో ఒకసారి గమనించు. నీ తల్లిదండ్రులు నీకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానాలు. వారిని విస్మరిస్తే ఆశీర్వాదాలు కోల్పోతావు. వారిని పట్టనట్లుగా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలలో నీవు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఈ రోజున ఓల్డేజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు ఎందుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి అని అంటే బాధ్యతాయుతమైనటువంటి కుమారులు కుమార్తెలు లేనటువంటి ఈ సమాజము ఉంది గనుకనే సమాజంలో ఈ యొక్క వృద్ధాశ్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటున్నావా? వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను నువ్వు పట్టించుకుంటున్నావా? వారి యొక్క స్థితిగతులని, వారు ముసలివారు అయ్యే కొద్దీ వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి. వారిని పట్టించుకునేటువంటి తీరిక, వారితో గడిపేటువంటి క్వాలిటీ టైం అనేది ప్రతిరోజు నువ్వు గడపగలుగుతున్నావా? లేకపోతే ఏముందిలే అని చెప్పి నా బ్రతుకు, నా ఆదాయం, నా జీవితం, నా పిల్లలు, నా భార్య అని చెప్పి
ముందుకు సాగుతూ నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులని కానీ నువ్వు విస్మరిస్తే ఖచ్చితంగా శాపగ్రస్తుడవుతావు. ఒకసారి గమనించా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నీ తండ్రి నీకు ఉపదేశిస్తున్నాడు అనంటే ఆ మాట నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే, ఆ మాటను నువ్వు అంగీకరించాల్సిందే. నీ తల్లి ముదిమి వయసు అందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లిజెన్స్ అనేది చేయొద్దు. ఎందుకోసం అనంటే ఈ లోకంలో నీవు జీవిస్తున్నావంటే దానికి కారణం నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గమనించాలి. నీ ఊపిరి పీల్చుకుంటున్నావంటే, నీ అవయవాలు తయారు కావాలి అంటే దానికి కారణం తల్లిదండ్రులు. ఆ విషయాన్ని విస్మరిస్తే ఎలా చెప్పండి? నీ తల్లిదండ్రుల్ని నీవు గౌరవించాలి, వారి మాటకి తలొగ్గి విధేయుడిగా ఈ లోకంలో జీవించాలి. ఇక్కడ యేసు ప్రభువారు తన బాధ్యతను విస్మరించకుండా, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను కదా, ఇక తల్లి అయినటువంటి మరియతో నాకు ఏం పని ఉంటుంది, తల్లి అయినటువంటి మరియను చూసుకోవాల్సినటువంటి పని నాకు ఏముంటుంది అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి లోక సంబంధమైనటువంటి బాధ్యతలను పక్కన పెట్టకుండా తన బాధ్యతలను తుది శ్వాస వరకు సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ప్రభువారు ఇక్కడ మనకు ఒక గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి మానవతా మూర్తిగా మనకు కనిపిస్తున్నాడు. మానవులకు ఉండాల్సినటువంటి ఆదర్శప్రాయ లక్షణాలు ఇక్కడ యేసు ప్రభువారిలో మనం చూస్తాం. తల్లిదండ్రులని గౌరవించడం మనకి దేవుడిచ్చినటువంటి ఒక విధి. ఈ విషయాన్ని ఏ ఒక్కరు కూడా మరువద్దు. ఇక్కడ తల్లి అయినటువంటి మరియ యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చేటప్పుడు, జన్మనిచ్చేటప్పుడు అక్కడ ఆమె ఎన్ని చీత్కారాలు ఎదుర్కొందో ప్రభువారికి తెలుసు. ఆమె ఎన్ని అవమానాలు, అనుమానాలు ఎదుర్కొందో ప్రభువారికి తెలుసు. వాళ్ళు వీళ్ళు ఎన్నో మాటలు అన్నారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభువారికి తెలుసు. యేసు ప్రభువారిని లోకంలోనికి తీసుకొని వచ్చేటప్పుడు కన్య అయినటువంటి మరియ, నీవు పురుషుని ఎరగనటువంటి స్త్రీ ఒక బిడ్డకి ఎలా జన్మనిస్తుంది అని చెప్పి సూటి పోటీ మాటలు పలికినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో అవమానాలు, చివరికి ప్రాణాలకైనా తెగించింది కానీ లోకరక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకొని రావడంలో ఏమాత్రము కూడా మరియా వెనుకడుగు వేయలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రభువారికి తెలుసు. అందుకనే ఒక తల్లిగా మరియ తన సంపూర్ణమైనటువంటి బాధ్యతలు ఈ లోకంలో నిర్వర్తించింది. అలాగే యేసు ప్రభువారు కూడా మరియకు తగినటువంటి కుమారుడిగా తన బాధ్యతలను కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో తల్లిదండ్రులారా, మీ కుమారులతో, మీ కుమార్తెలతో మీరు సమయాన్ని గడుపుతున్నారా? ఫ్యామిలీ ప్రేయర్ అనేది మీ కుటుంబం కలిగి ఉంటుందా? ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట నుంచి గంట అయినా కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట కూర్చొని దేవుని మాటలు మాట్లాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని పాటలు పాడుకోవటం, ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో ఒక భాగంగా మన జీవితంలో ఉండాలి. వాటిని పక్కన పెట్టేసి ఎప్పుడైతే మనం లోకంలోనికి వెళ్ళిపోతామో తల్లిదండ్రులకి బిడ్డలకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు, పోకడలు ఈ లోకంలో జరుగుతున్నాయి, సంభవిస్తున్నాయి. కనుక మీరు మీ కుటుంబము యునైటెడ్గా కలిసి ఉండాలి అనంటే, జీవిత కలకాలము అనుబంధ బాంధవ్యాలు పటిష్టంగా ముందుకు సాగాలి అనంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు దేవుని సన్నిధిలో కొంత సమయము గడిపితే మీ అనుబంధాలు పటిష్టమవుతాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు పరిచర్య నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా తల్లి అయినటువంటి మరియతో ఆయనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఇక్కడ ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇక్కడ మనం చూస్తాం. అమ్మా అనేటువంటి పిలుపు ఎంత ఆదరణని మరియకి ఆ క్షణం ఇచ్చి ఉంటుందో, బహుశా మరియలాగే ఈ రోజున మన పరిస్థితి కూడా ఉందేమో. ఆదరణ లేక కన్నీరు విడుస్తూ నాకు ఎవ్వరూ లేరు అని చెప్పి, నా గోడు వినేటువంటి నాదుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పి కన్నీరు కారుస్తూ, విలపిస్తూ, గుండెలు బాదుకుంటూ, నిరాశ నిస్పృహలతో అల్లాడిపోయేటువంటి సోదరిమణులు ఎవరైనా ఉంటే ఈ రోజున యేసు ప్రభువారు ఆ రోజున తల్లిని ఏ విధంగా అయితే ఆదరించాడో, తల్లికి ఏ విధంగా అయితే ధైర్యం చెప్పాడో, తల్లిని చూసుకోమని ఏ విధంగా అయితే యోహానుకు బాధ్యత అప్పగించాడో, ఈ రోజున మన జీవితాల్లో మన ఒంటరితనాన్ని తీసివేయటానికి, మన యొక్క నిరాశని త్రుంచివేయటానికి, మనకి ధైర్యాన్ని ప్రసాదించడానికి
పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ రోజున ప్రతి వ్యక్తి గుండెల్లో ఆయన నాటాడు. ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనని హృదయపూర్వకంగా రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఈ లోకంలో భయం అవసరం లేదు, ధైర్యంగా జీవించవచ్చు. ఒంటరితనంలో వారు జీవించడానికి అవసరం లేదు. ఎందుకోసం అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో సంచరిస్తున్నాడు కాబట్టి నీవు ఏం చేయాలో, నీవు ఎలా ధైర్యంగా ఉండాలో, ఎలా సమస్యలను ఎదుర్కోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఆదరణని అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకుండా మన జీవితాల్లో ధైర్యంగా ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయినటువంటి మరియని ధైర్యపరిచాడు, ఆదరించాడు. అలాగే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. భయపడాల్సినటువంటి అవసరత లేదు. మొట్టమొదటిగా మరియని ప్రభువారు అమ్మా అని చెప్పి ఆదరించాడు, ఆప్యాయతతో పలకరించాడు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను యొక్క గుణ లక్షణాలని, క్వాలిటీస్ని కూడా ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకోసమనంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పరిచర్య చేసేటప్పుడు సుమారుగా 12 మంది శిష్య గణాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని తన యొక్క పరిచర్యలో భాగంగా వారికి ట్రైనప్ ఇస్తూ వారితో కలిసి యేసు ప్రభువారు సేవ చేశాడు, పరిచర్య చేశాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, వారికి ఎన్నో విషయాలు తెలియజేశాడు. నేను ఈ లోకానికి వచ్చింది మరణించటానికి, మరణించిన తర్వాత కూడా 3వ రోజు తిరిగి లేస్తాడు, ఈ విషయాలన్నీ కూడా శిష్యులకి చెప్పి ధైర్యపరిచాడు. కానీ ఆ శిష్యులు అందరూ కూడా యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువ మరణము పొందబోతున్నాడు, కల్వరి కొండ మీద గొల్గథా అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభువారు సిలువ మరణం పొందబోతున్నాడు అని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభువారిని ఒంటరిగా విడిచిపెట్టేశారండి. ఎందుకోసమనంటే ఆ శ్రమలు మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి తలంపుతో ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక్క శిష్యుడు, యేసు ప్రభువారి యొక్క గుండె చప్పుడు ఎరిగినటువంటి శిష్యుడు. ఎందుకోసమనంటే ప్రభువారు సిలువలో వ్రేలాడదీయబడినటువంటి ముందు రోజు రాత్రి అనగా గురువారం రాత్రి ఆ యొక్క ద్రాక్ష రసము సేవించేటువంటి ప్రక్రియలో ఒక పెద్ద హాల్లో వారందరూ కూడా కూడుకున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క గుండెలకు ఆనుకున్నటువంటి శిష్యుడు యోహాను. యేసు ప్రభువారు ఎంతగానో ప్రేమించారు యోహానుని. అందును బట్టి యేసు ప్రభువారి యొక్క గుండె చప్పుడు స్పష్టంగా ఎరిగినటువంటి వ్యక్తి యోహాను. యేసు ప్రభువారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనకు 3 అంతరంగిక శిష్యులు ఉండేవారు. వారు యోహాను, యాకోబు, పేతురు. వారందరిలో కూడా బహుశా యేసు ప్రభువారు యోహానుని అమితముగా, చాలా ఎక్కువగా ప్రేమించాడు. బహుశా యేసు ప్రభువారు సిలువ దగ్గరికి వచ్చాడు కనుక బహుశా రోమా సైనికులు యోహాను యొక్క ప్రాణాలు కూడా తీయొచ్చు. కానీ యోహాను ప్రభువారి కోసం తన ప్రాణాలైనా అప్పగించడానికి శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ యోహాను ఎలాగైనా కానీ నా ప్రభువు శ్రమలలో నేను కూడా పాలిభాగస్తుని కావాలి, అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, నా ప్రభు ఎన్ని కష్టాలు పడుతున్నాడో నేను తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ యోహాను సిలువ దగ్గర, కల్వరి కొండ దగ్గర యోహాను ఒక్కడే నిలవబడి ఉన్నాడండి. అప్పుడు యేసు ప్రభువారి యోహానుని చూచాడు, తల్లి అయినటువంటి మరియను చూచాడు. అక్కడే ఉన్నటువంటి యోహానుని కూడా అక్కడ చూచి యోహానికి చెప్తున్నాడు కదా, యోహానుని కూడా అక్కడ చూచాడు. నిజంగా శిష్యత్వము, డిసైపుల్షిప్ అంటే ఇదే. డిసైపుల్షిప్ అంటే తన గురువుని వెంబడించటం, బోధకుణ్ణి వెంబడించటం. తన యొక్క గురువుని ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎవరైతే వెంబడిస్తారో వారినే శిష్యుడు అంటారు, వారినే డిసైపుల్ అంటారు. శిష్యుడు అనగా వారి యొక్క గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, గురువు ఏమి చెప్తే అది చేయటం, గురువు యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వ్యక్తులని శిష్యుడు అని పిలుస్తారు.
ఇక్కడ యేసు ప్రభు వారు కూడా తన యొక్క బోధనలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ శిష్యుడంటే ఎవరు, హూ ఇస్ ద డిసైపుల్ అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇదండి నిజమైనటువంటి శిష్యత్వము అనంటే. శిష్యత్వము అనంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనుట అనంటే తన కోరికలని, తన యొక్క ఆశలని, తన శరీర ఇచ్ఛలని, తన యొక్క ఆలోచనలని, తన యొక్క ఆడంబరాలని, తన యొక్క తలంపులను అన్నీ కూడా ఉపేక్షించుకోవాలి, వదిలిపెట్టుకోవాలి. వాటన్నిటినీ కూడా ఉపేక్షించుకొని ఎవరైతే తన సిలువని ఎత్తుకొని వెంబడిస్తారో, తన సిలువని ఎత్తుకోవాలి. సిలువలో అవమానం ఉంది, సిలువలో చీత్కారాలు ఉన్నాయి, సిలువలో అసహ్యత ఉంది, సిలువలో శిక్ష ఉంది, సిలువలో శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఎవరైతే తన్ను తాను ఉపేక్షించుకొని లోక ఆశల నుంచి, లోక కోరికల నుంచి, లోక ఆకాంక్షల నుంచి ఎవరైతే తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకొని ఎవరైతే తన యొక్క గురువు అడుగు జాడలలో సంపూర్ణ విధేయతతో నడుస్తారో వారిని నిజమైనటువంటి శిష్యుడు అని పిలుస్తాం. డిసైపుల్షిప్ అంటే అదే. డిసైపుల్షిప్ అంటే తన్ను తాను ఉపేక్షించుకొనుట. ఇక్కడ యోహాను తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇక ఏదైతే అది అవుతుంది, ఎలా అయితే అలా అవుతుంది, నా భవిష్యత్ అంతా కూడా దేవుని చేతిలో నేను పెడతాను అని చెప్పి ఆయన ప్రభువు వారి యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగాడు. ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ప్రభువు వారిని వెంబడించేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, చీత్కారాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి, ఆ సమస్య ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఎంతమంది ప్రభువారిని విడిచిపెట్టి, ప్రభువారిని వదిలిపెట్టి తమ స్వార్థము కోసం, తమ జీవితం కోసం ఎంతమంది ప్రభువారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది కనిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను మాత్రం నిజమైనటువంటి శిష్య రకమని, నిజమైనటువంటి శిష్యుడిలో ఉండాల్సినటువంటి లక్షణాలని అవలంబిస్తూ, అనుసరిస్తూ ప్రభువు కోసం తుది శ్వాస వరకు ముందుకు సాగాలి అని శిష్యుడైనటువంటి యోహాను ముందుకు సాగాడు. ఆయనను వెంబడించాడు, ఆయనను కోరుకున్నాడు, ఆయనతో నేను నడవాలి అని చెప్పి తన బాధ్యతను నిర్వర్తించాడు శిష్యుడు. ఈ రోజున శిష్యుడు అనగా శ్రమల మార్గము, ప్రభువు శిష్యుడు అనగా ఇరుకు మార్గము, ప్రభువు శిష్యుడు అనగా ముళ్ళదారి, ప్రభువు శిష్యుడు అనగా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కోవటానికి కావలసినటువంటి గుండె ధైర్యము. దేవుని మార్గంలో ఎప్పుడూ కూడా సుఖాలు ఉండవు. దేవుని యొక్క మార్గంలో, సేవా మార్గంలో ఎప్పుడూ కూడా సులభతరమైనటువంటి మార్గము కాదు, కానీ దేవుని మార్గము కష్టాల కడగండ్ల ప్రయాణము. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను ఆ మార్గాన్ని ఎన్నుకోవడానికి ముందుకొచ్చి శిష్యరికపు బాధ్యతల్ని సంపూర్ణంగా ఇక్కడ నెరవేరుస్తున్నాడు. ఈ రోజున మనము పారిపోయేటువంటి శిష్యులుగా ఉన్నామా, లేకపోతే దేవుని కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడేటువంటి బాధ్యతాయుతమైనటువంటి శిష్యులుగా ఉన్నామా ఒకసారి మనం గమనించాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. శిష్యుడైనటువంటి యోహాను తన బాధ్యత ప్రకారం, తన యొక్క పని ప్రకారం, ప్రభువుని వెంబడించాలనేటువంటి కోరిక ప్రకారం ఇక్కడ ఆయనని వెంబడిస్తూ శ్రమలు అనుభవించడానికి ముందుకు వచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. శిష్యత్వపు బాధ్యతని ఇక్కడ యోహాను నిర్వర్తించాడు. మూడవదిగా తన ఇంట తల్లిని చేర్చుకున్నాడు. తల్లి అయినటువంటి మరియని తన ఇంట చేర్చుకున్నాడు. అక్కడ 26వ వచనంలో మనం చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి. ఇక్కడ యోహానికి ప్రభువారు చెప్తూ ఇదిగో నీ తల్లి. నిజంగా తల్లి అయినటువంటి మరియను పోషించటం, తల్లి అయిన మరియ యొక్క బాగోగులు చూసుకోవటం కంటే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప బాధ్యత ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?
ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా మరియ పరిశుద్ధురాలుగా దేవుడు చూచి ఆ పరిశుద్ధమైనటువంటి మరియలో నుంచి పరిశుద్ధుణ్ణి ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడే. అటువంటి గొప్ప తల్లి అయినటువంటి మరియని చూసుకోమని చెప్పి యేసు ప్రభువారు తన శిష్యుడైనటువంటి యోహానికి బాధ్యతను అప్పగించాడు. నిజంగా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తారు, నేను చెప్పినటువంటి పని ఈ వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడు అని దేవుడు ఎప్పుడైతే నమ్ముతాడో, విశ్వసిస్తాడో ఆ వ్యక్తులకి మాత్రమే పని అప్పజెప్పబడుతుంది తప్ప ఎవరెవరికో పని పాట లేనటువంటి వ్యక్తులకి, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తులకి, లేకపోతే భక్తిహీనతతో ఉండేటువంటి వ్యక్తులకి దేవుడు ఎప్పుడూ కూడా పని అప్పచెప్పడు. నీకు పని అప్పచెప్పబడాలి అని అంటే ఖచ్చితంగా నీవు ఒక అడుగు ముందుకు రావాలి. మనము ముందడుగు వేసినప్పుడు బాధ్యతలు అప్పగించబడతాయి. మన పని చేయగలము అని దేవుడు నమ్మినప్పుడు బృహత్తరమైనటువంటి బాధ్యతలు నీ భుజముల మీద పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తల్లి అయినటువంటి మరియ బాధ్యత యోహానుకి ఎందుకు అప్పగించాడు అనంటే ఆ బాధ్యతను యోహాను ఖచ్చితంగా నిర్వర్తిస్తాడు అనేటువంటి విశ్వాసం, ఒక నమ్మకము యేసు ప్రభువారు కలిగి ఉన్నారు గనుక శిష్యుడైనటువంటి యోహానుకి ఆ బాధ్యతను అప్పగించాడు. మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తే మరొక గొప్ప బాధ్యత, మరొక ఉన్నతమైనటువంటి బాధ్యత, మరొక బృహత్తరమైనటువంటి బాధ్యత నీకు కూడా వస్తుంది. మనకు అప్పగించబడినటువంటి పనులు సక్రమంగా చేయకుండా, మనము ముందడుగు వేయకుండా, నాకు అభివృద్ధి కావాలి, నాకు ఉన్నత స్థాయి కావాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, నేను మంచి హోదా సాధించాలి అని ఎవరెవరైతే కోరుకుంటారో అది కుదిరే పని కాదు, అది అసాధ్యము. నీ పని నీవు సక్రమంగా చిత్తశుద్ధితో చేసుకుంటూ ముందుకు వెళ్తే, మంచి హృదయంతో కష్టమైన చేసుకుంటూ ముందుకు వెళ్తే నీకు ఉన్నతమైనటువంటి బాధ్యతలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ యోహాను కూడా తాను ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చాడు కాబట్టి తన తల్లి అయినటువంటి మరియ యొక్క బాధ్యతను కూడా ఆయన అప్పగించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. యోహాను నిజంగా ఎంత ధన్యుడో కదా. ఎందుకోసమనంటే యోహాను యొక్క జీవిత చరిత్రను కూడా మనం చూస్తే యోహాను మరణించే క్రమములో, హతసాక్షి అయ్యే క్రమములో పద్మసు ద్వీపములో పడేశారు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రచించింది ఎవరో తెలుసా? ఈ యోహానేనండి. సుమారుగా క్రొత్త నిబంధన గ్రంథములో 5 పుస్తకాలని రచించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యోహానేనండి. శిష్యుడైనటువంటి యోహాను తన బాధ్యతలను నిర్వర్తించాడు గనుక యేసు ప్రభువారు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 5 పుస్తకాలు యోహాను ద్వారా రచింపజేయటం ఇంకంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో ఎక్కడ కూడా ఉండదు. ఈ యోహాను ఏ విధంగా ఆయన పని నిర్వర్తించాడు అని అంటే ఇక్కడ మనం చూస్తే తన ఇంట చేర్చుకొనెను. బహుశా యోహాను నివసిస్తున్నటువంటి ఇంటిలో మరియమ్మను తీసుకుని వెళ్ళి ఆమె యొక్క బాగోగులు, ఆమె యొక్క అవసరతలు, ఆమె యొక్క బాగోగులు అన్నీ కూడా బహుశా నెరవేర్చి ఉంటాడు. ఈ యోహాను యేసు ప్రభువు అప్పగించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చినటువంటి ఒక గొప్ప శిష్యుడు, గొప్ప వ్యక్తి ఈ యోహాను. అందరూ వెళ్ళిపోయారు కానీ, అందరూ కూడా వేరైపోయారు కానీ, అందరూ కూడా పట్టించుకోకుండా యేసు ప్రభు వారికి దూరం అయిపోయారు కానీ ఈ యోహాను యేసు ప్రభు వారికి దగ్గరగా వచ్చాడు. శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభు వారి యొక్క శిలువ దగ్గరికి వచ్చాడు. అలాగే పునరుద్ధానుడిగా 3వ రోజు తిరిగి లేచేటువంటి క్రమములో కూడా 2 శిష్యులు పరిగెత్తుకుంటూ ఆ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి దిగినటువంటి శిష్యుడు ఎవరు అనంటే యేసు ప్రభువారు అమితంగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను. ఈ యోహానేనండి అద్భుతంగా తన యొక్క శిష్యత్వపు బాధ్యతలను నిర్వర్తించి భవిష్యత్తు కాలంలో యేసు ప్రభువారు 2వ రాకడలో రాబోతున్నటువంటి సూచనలు, ఎలా వస్తాడు, ఏ పరిస్థితుల్లో వస్తాడు, ఆయన వచ్చే క్రమంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ విషయాలన్నీ కూడా భవిష్యత్తు జ్ఞానముతో అద్భుతంగా ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి యోహాను. ఇక్కడ మనం చూస్తాం ఈ మాటలో యేసు ప్రభు వారి యొక్క ఆదరణని మనం చూస్తాం. యేసు ప్రభు వారి సాటి వ్యక్తి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమని, దయని, కరుణని మనం చూస్తాం. ఆయన పరలోకపు బాధ్యతలతో పాటుగా ఇహలోకపు బాధ్యతలను కూడా
నిర్వర్తించాడు. స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్. తన తల్లిని శ్రమలో ఆదరించాడు, ఆదుకున్నాడు, తన శిష్యుడికి ఆ బాధ్యతని అప్పగించాడు. నీవు కూడా నీ తల్లిదండ్రుల్ని ముదిమి వయసులో ఆదుకోవాలి. ఒంటరితనంలో వారితో పాటు కలిసి ఉండాలి. వారితో సమయాన్ని గడుపుతూ వారిని సంతోషపెట్టేటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలి. అలాగే శిష్యత్వము అంటే ఏంటి? యోహానులో ఉన్నటువంటి శిష్యత్వపు గుణాలని మనం చూసాం. యోహానులో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని మనం చూసాం. నీవు నేను కూడా ఈ లోకంలో నిజమైనటువంటి శిష్యుడిగా, ఆయనను వెంబడించేటువంటి శిష్యుడిగా, మనల్ని మనము ఉపేక్షించుకునేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాటలో ఉన్నటువంటి ఆంతరార్థ సత్యాలు, రక్తాన్ని చిందిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు శ్రమలు ఎన్నో అనుభవిస్తూ కూడా యేసు ప్రభువారు సాటి వ్యక్తి పట్ల చూపించినటువంటి కరుణ ఎంత గొప్పదో మీరు గమనించండి. ఆదరణ, శిష్యుడు, అలాగే శిష్యుని బాధ్యతలు, ఈ 3 విషయాలు ఈ యొక్క 3వ మాటలో మనం నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సిలువలో మీరు శ్రమలు అనుభవిస్తూ నాయన తల్లి అయినటువంటి మరియను ఏ విధంగా మీరు ఆదరించారో మమ్మల్ని కూడా ఆదరించమని ప్రార్థన చేస్తున్నా. మా ఒంటరితనంలో, మా యొక్క బాధలలో, మా యొక్క కష్టాలలో మీరు ఉండి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు ప్రభువ. అలాగే శిష్యుడు అంటే ఎవరు ప్రభువ? తమను తాము ఉపేక్షించుకునేటువంటి వ్యక్తిని శిష్యుడు అని పిలుస్తారు ప్రభువ. మేము కూడా అటువంటి శిష్యుడిగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువ, మరి యోహానుకి ఇవ్వబడినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చిన రీతిగా మాకు ఈ లోకంలో ఏ పనులైతే అప్పగించారో, ఏ ఉద్యోగం అయితే అప్పగించారో, ఏ కుటుంబ బాధ్యతలను అయితే అప్పగించారో మేము కూడా సక్రమంగా నిర్వర్తించడానికి మాకు కావాల్సిన జ్ఞాన వివేకములను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.